వేసుకునేవరా తలకాయ కూర వేస్తే క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ లైఫ్, క్వాలిటీ పీపుల్. ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టేసి ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళి వండుకొని తిని ప్రశాంతంగా ఇంటికి వద్దామని చెప్పి అయితే ప్లానింగ్ నడుస్తుంది. సికింద్రాబాద్ నుండి కొంత దూరంలో, అంటే సిటీ అవుట్స్కట్స్ అనమాట, మంచి పంట పొలాల మధ్యలో చెట్ల మధ్యలో ట్రై చేస్తున్నాం. వంట సామాన్ మొత్తం ఇది చూస్తున్నారు కదా, ఈ బ్యాగ్లో ఉన్నాయి. భవన్లో కానీ ఫుడ్ సంబంధించిన ఐటమ్స్ కానీ. గణేష్ రెడ్డి అండ్ బాలకృష్ణ తలకాయ కూర కొట్టిస్తున్నారు. ఈ లోపల మేము వెళ్ళి చికెన్ అయితే తీసుకుంటున్నాము. 1.5 kg చికెన్ అండ్ 1 kg తలకాయ కూర అనమాట. చికెన్ అండ్ తలకాయ కూర తీసుకోవడం అయిపోయింది. ఇంకా మా వెహికల్స్ అయితే తీసి స్టార్ట్ అవుతున్నాము. 3 వెహికల్స్ ఉన్నాయి, టోటల్గా 5 మెంబర్స్ అనమాట. స్టార్ట్ అయ్యి కొద్దిసేపు కాగానే టిఫిన్ చేద్దామని చెప్పి టిఫిన్ సెంటర్లో ఆపాము. మేమందరం కూడా తినేసినాం, కానీ బాలకృష్ణ ఒక్కడు మాత్రం లేట్ తింటున్నాడు. మేమందరం అనుకున్నాం వాడిని వేసుకుందాం అని చెప్పేసి. బాలకృష్ణ ఎన్నో ప్లేట్ అది? 2వ ప్లేట్ పూరి. బోండా హాఫ్ ఇడ్లీ అయిపోయింది. ఇప్పుడు 1 ప్లేట్ పూరి. నెక్స్ట్ ఉంది ఇంకా కంటిన్యూ. ఇంకో ప్లేట్ చేయండి. వెళ్ళే దారిలో అరటాకులు కొందాం అనుకుంటే మా సాగర్ గారు అన్నాడు, కొనడెందుకన్నా, దాన్ని నేను తీసుకెళ్తాను, ఇక్కడ పట్టుకొచ్చారు చూడండి. తినడానికి కొంచెం ట్రెడిషనల్గా అందరం కలిసి ఒకే ప్లేట్లో తిందాం అనుకుంటున్నాం కాబట్టి 5 మెంబర్కి సరిపడా ప్లేట్ అయితే ట్రై చేస్తున్నాం అనమాట. ప్లేట్ అంటే ఇసరాకు, అరిటాకు. చలో వాటర్ నింపుకొని మా లొకేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మాకు లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద చెరువు వచ్చింది. అది దేటేసి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇంత హాట్ సమ్మర్లో పిల్లలు మంచిగా చల్లగా నీళ్ళలో ఈత కొడుతున్నారు. యాక్చువల్లీ మాకు కూడా ఈత కొడదామన్న ప్లానింగ్ వచ్చింది, కాకపోతే మా దగ్గర బట్టలు లేవు కాబట్టి డ్రాప్ అయిపోయారనమాట. కోసం మన టీము వెయిట్ చేస్తున్నారు. సోను ఫోన్లో ఉండు, నిశాంత్ అన్న ఫోన్లో ఉండు. అదేరా చలో ఇక మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా మనిషికి ఒకటి పట్టుకొని మన స్పాట్కి అయితే వెళ్తున్నాము. పంట పొలాల మధ్య ఇలా నడుచుకుంటూ వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంది. యా, ఫైనలీ మన స్పాట్కి అయితే వచ్చేసాము. అనుకుంటున్నారు మా వాళ్ళంతా కూడా, వావ్ వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్, పిక్చర్లు అయిపోయారు మా వాళ్ళంతా అన్నట్టు. ఈ లొకేషన్ చూసి అయితే అందరు కూడా ఫిదా అయిపోయారు. ఫస్ట్ అవి తీసి కూరగాయలు కట్ చేసుకొని కొద్దిగా కట్ చేసుకోవాలంటే అడవిలో కుంపటి. నీ చేతితోటి కొట్టు, ఇరుగుతుంది. నీ చేతిలో పవర్ ఉంది కదా. మీదేసుకునేవరా ఇరు కదా, మీదేసుకునేవరా.
ఫ్రెండ్ ఒకరిని, అరే నువ్వు ఎప్పుడైనా లైఫ్ లో అమ్మాయితో మాట్లాడినా అంటే ఒక్కసారి మాట్లాడినా, ఏమని మాట్లాడినా అంటే బస్ స్టాప్ లో నిలబడ్డా, వాళ్ళ అమ్మ అక్కడి నుంచి పిలుస్తుంది, ఎక్స్క్యూజ్ మీ అక్కడ ఎవరో పిలుస్తున్నారు మిమ్మల్ని అని చెప్పింది. అదొకటే మాట్లాడే. ఆగస్ట్ 15 చాక్లెట్ అడిగినేమో ఇంకో మాట అర్సాకు రా అర్సాకు అవన్నీ చెప్పొద్దు సతీష్ అన్నమాట. కమెడియన్ కొట్టుకొని మధ్యలో హీరోయిన్ గుంజినట్టు ఎదురు కాదు దీంట్లో నీళ్ళు పోసే కింద పడతాయి అనేవి. తలకాయ కూర వేస్తే సిట్టింగ్ అవుతుంది. చూసుకోలేడు ఇంట్లో 120 తలకాయ కూర ఉడికిపోతుంది. గాయస్ యాక్చువల్లీ టీం వర్క్ అంటే ఇలా ఉండాలి. అంటే ఏదో మూడీగా వచ్చామా తిన్నామా వెళ్ళిపోయామా అని కాకుండా ప్రతి వర్క్ లో కూడా ఎంటర్టైన్మెంట్, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చేస్తున్నారు. ఆ వర్క్ చేసుకుంటూ కూడా ఒకరి మీద ఒకరు పంచులు వేసుకోవడం కానీ, కామెడీ చేసుకుంటూ కానీ, పాత రోజులు అనేవి మనం రివైండ్ చేసుకుంటూ ఇలా ఆనందంగా నవ్వుతూ అనేది వర్క్ అయితే చేస్తున్నాము. వాన పడ్డది, నేల మొత్తం పచ్చిగా ఉంది, కట్టెలు కూడా లైట్గా పచ్చిగా ఉన్నాయి. మంట పెట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు మనలో. ఊప్రా సాగర్, ఎప్పుడన్నా అడవిలో క్యాంపెయినింగ్ చేసినప్పుడు పనికి వస్తుంది. క్లోజ్ టీం మొత్తం ఎవరు బిజీలో వాళ్ళు అయిపోయిళ్ళు. ఫస్ట్ అయితే కర్రీ వచ్చేసి తలకాయ కర్రీ చేస్తున్నాం అనమాట. టీం అందరు కూడా ఎవరి వర్క్ లో వాళ్ళు బిజీ అయిపోయి ఆడుతూ పాడుతూ పని చేస్తున్నారు కాబట్టి ఎవరికి కూడా అలసట అనేది రావట్లేదు. ఆహా, మరికొద్ది సేపట్లో గుమగుమలాడే తలకాయ కర్రీ రెడీ. నెక్స్ట్ ఐటమ్ ఈస్ చికెన్ కర్రీ. మా వాళ్ళు చూడు నాకు చెప్పేయండి గిన్నెల చికెన్ వేసేటప్పుడు అని చెప్పినా కూడా నాకు చెప్పకుండానే వేసేసిండు. గరం మసాలా, ధనియాల పొడి. చెట్లు చూస్తున్నా. బాలగాడు ఫోన్లో బిజీగా ఉండు. ఇక్కడ బాబు ఏమో కింద కూర్చొని వెయిట్ చేస్తుండే ఎప్పుడు వంటలు అవుతాయా అని. ఇది అయిపోయినాయి మనకు ఫస్ట్ అయిన కర్రీ తలకాయ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అండ్ ఇప్పుడు వచ్చేసి చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనం ఒక రైస్ వేసేసుకున్నామంటే సెట్. రైస్ యాక్చువల్లీ రైస్ వండడానికి గిన్నె లేదు, సారీ బగోనా. ఇక ఇదే బగోన్లోకి చికెన్ ఈ బగోనలా తీసుకొని మళ్ళీ అదే బగోనాలో రైస్ ఉండాలన్నమాట. వర్క్లో విషయంలో చాలా కానీ చికెన్ స్మెల్ వస్తుందా? చికెన్ పడితే చికెన్ మసాలా వేసినాం కదా. రైట్. ఇప్పుడు ఇట్లా వెన్నెలైనా అని వదులుకో. బగారా రైస్ ప్రిపేరింగ్. రోజు స్నానం చేయాలి. అంటే ఇప్పుడు ఎవరు స్నానం చేయాలరా అంటున్నాను. నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు? ఇలా ఇలా కలుపుకోవాలి. వాళ్ళతో అదేదో బిగ్ బాస్ అదేదో బిగ్ బాస్ ఆడిపోతున్నాయనా? కలుపు కలుపు. లొకేషన్ అయితే ఏకదమ్ పీస్ఫుల్ ఉంది చెప్పాలంటే. మనోళ్ళు ఇక్కడ వంట చేసేస్తున్నారు. వంట సామాన్, పరదా, వాటర్, బగారా రైస్ వాటర్. చలో
మనం మంచి లొకేషన్ చూసుకొని ఫిట్టింగ్ చేయటమేగా. లొకేషన్ ఓకే కదా. అందరూ చికెన్ కాదు, ఇది నార్మల్ చికెన్. మార్నింగ్ ఏదో ఇంత టిఫిన్ చేసేసి వచ్చినుండే, మా వాళ్ళు ఏమైతే లేట్ చేసిళ్ళు. తిందాంరా అంటే ఒకడు పోయావు ఆడ వండుకుళ్ళు, ఒకరేమో ఫోన్ గెలుపుతుళ్ళు అక్కడ చెట్టు కింద కూర్చొని, వీళ్ళేమో పాటలు పెడుతుళ్ళు. షామీర్పేట్ రాయ్, వేరే సిద్దిపేట అని రాయాలా? రాయ్, కరీంనగర్ అని రాయి, రామ్ గోపాల్ పేట రాయి, గండి మైసమ్ అని రాయాలా? ఓకే, డ్రింకింగ్ ప్రోగ్రామ్ అయిపోయింది. యాక్చువల్లీ మీకు వీడియోలో చూపించట్లేదు బాగోదని చెప్పేసి. వెరీ గుడ్ అన్న, లవ్ యూ. సెట్ అయినాయి. క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ లైఫ్, క్వాలిటీ పీపుల్. ఇలా తినడం మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఒకటే విస్తరాకు పెద్దది, అందరం కలిసి తినడం. మంత్లీ ఒకసారైనా ఇట్లా ఫ్రెండ్స్తో ట్రిప్ వేయాలి కంపల్సరీ. ఇలా ఒక దగ్గర కూర్చొని వండుకొని తినడం చేయాలి. అందరికంటే ముందు వచ్చి అందరిని లేపి అందరిని ముందుకు తీసుకొచ్చి అందరిని గ్యాదర్ చేసి ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు లిటరలీ వీఆర్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రాటిట్యూడ్. నువ్వు చికెన్ తలకాయ కూడా తెచ్చుకున్నాము, అందరం కలిసి తిన్నాము. ఒక 1 monthకి ఒకసారి, లేదంటే 2 weeksకి ఒకసారి, 2 monthsకి ఒకసారి అందరం కలిసి ఇట్లా అవుటింగ్ వచ్చి చేయడం అనేది చాలా మంచిగా ఉంది. మూమెంట్స్ అనేవి మన లైఫ్ టైంలో మెమరీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అచీవ్మెంట్స్ అండ్ సక్సెస్. ఫ్రెండ్ సర్కిల్లో ఇలాంటి మూమెంట్స్ అనేవి లైఫ్ టైం గుర్తుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి మన ఆస్తులు, మన అంతస్తులు లిటరల్గా చెప్పాలంటే. ఓకే గాయ్స్, చూసారు కదా ఫైనల్ వరకు మన నిశాంత్ అన్న వండిన వంట, సపోర్ట్ చేసిన సాగర్ గాడు, అండ్ దానికి ఇబ్బంది పెట్టిన బాలకృష్ణ గాడు. ఇబ్బంది పెట్టిన ఇదే వద్దు, కూరగాయలను ఇబ్బంది పెట్టిన కోసి. అన్నా దిస్ ఇస్ ద గ్రేట్ మూమెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే హార్ట్ఫుల్గా చెప్తున్నా, ఇలాంటి ఫుడ్ తినాలన్నా, ఇలాంటి ఫీలింగ్స్ మనం లైఫ్లో ఎంజాయ్ చేయాలన్నా కానీ వీఆర్ బీయింగ్ హ్యాపీ ఇన్ అవర్. ఎక్కడ క్యాన్సల్ అవుతుందో అనుకునే దాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు ఓకే. ఓకే, యు ఆర్ ద బెస్ట్ పర్సన్. అండ్ నిజం చెప్పాలంటే నీ వల్లనే ఈవెంట్ సక్సెస్ఫుల్ అయింది లిటరల్గా చెప్పాలంటే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ క్రెడిట్ గోస్ టు సతీష్ అన్న, సెకండ్ క్రెడిట్ గోస్ టు నిశాంత్ అన్న. నాకు ఎందుకంటే నేనే వండినా, నాకే తర్వాత వీనికి సపోర్టింగ్ క్యారెక్టర్. అడవిలో పుల్లలు ఎరుకొని వచ్చిండు, అందుకే తాడు వీడేందంటే కట్ చేసిండు. ఇక నాదంటే ఇక స్టోరీ. టాయిలెట్ పోషన్ వస్తుంది, అందుకే వస్తలేవు, ఆడనే ఆడుకుంటా పోయి కాదు లేవు.